ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాధిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీ భవానీ దేవ్యే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. శ్రీ హయగ్రీవానుగ్రహ సిద్ధిరస్తు. వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆ భగవత్ ప్రసాదం కలగాలని, నవగ్రహాల యొక్క అనుకూలతతో అందరూ కూడా నిత్యము సుఖ సంతోషాతులతో విరజిల్లాలని ఆశీర్వదిస్తూ, మరి ఈ ఆగస్టు నెల మొత్తం కూడా శ్రావణ మాసం, అంటే దాదాపుగా ఆగస్టు 24వ తేదీ వరకు కూడా శ్రావణ మాసంతో ప్రతి ఇంట్లో కూడా లక్ష్మీదేవి తాండవమాడుతూ విరాజిల్లుతూ ఉంటుంది. అంటే దైవ పూజార్థమై మనం అమ్మవారికి ఎంతైతే ఖర్చు పెడతామో అంతకంత కొన్ని లక్షల రెట్లు అమ్మవారు మనకిస్తుందని శాస్త్రవచనం. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో స్త్రీలందరూ చేసుకునేటటువంటి వరలక్ష్మీ వ్రతము, అట్లాగే శ్రావణ శుక్రవారాలు, శ్రావణ పౌర్ణమి రాఖీ బంధనం, ఇవన్నీ కూడా విశేషమైనటువంటి లక్ష్మీ ప్రసాదాలని ప్రసాదిస్తూ ఉంటాయి. ఫలితాలు చాలా అమోఘంగా ఉంటాయి. అయితే మరి ఈ శ్రావణ మాసంలో అంతరిక్షంలో కొన్ని గ్రహాలు మార్పులు చేర్పులతో కొన్ని రాశుల వారికి ఏ విధంగా ఆ గ్రహాల యొక్క అమరిక వలన శుభాలు జరుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మరి ఆగస్టు 17వ తేదీన రవి కర్కాటక రాశిలోంచి సొంత రాశి అయినటువంటి సింహరాశిలోకి సంచారం ప్రారంభం చేస్తాడు. ఆ తదుపరి ఆగస్టు 11 తర్వాత దాదాపుగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి బుధుడు మరి రుజు మార్గంలో ఇప్పటి వరకు ఆయన వక్రిస్తూ ఉన్నాడు. అంటే ఆగస్టు 11వ తేదీ వరకు కూడా బుధుడు దాదాపుగా 24 రోజులు వక్రించి 11వ తేదీ నుండి 29వ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో తన యొక్క రుజు మార్గంలో డైరెక్ట్ మోషన్లో చక్కగా తన యొక్క వీక్షణలతో ఎన్నో వ్యాపార రకాలైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తున్నాడు. ఆ తదుపరి కుజుడు ఆల్రెడీ మనకి ఆయన కన్యారాశిలోకి వచ్చేసాడు. ఆయన దాదాపు సెప్టెంబర్ వరకు కూడా ఉంటాడు, 15 వరకు కూడా. ఆ తదుపరి చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి ప్రతి రాశిని కూడా సంచరిస్తూ తన యొక్క ప్రభావాలని మనసు మీద ప్రభావితం చేస్తూ ఉంటాడు. గురుడు ఆయన మిథున రాశిలో ఉన్నాడు. దాదాపుగా ఆయన అక్టోబర్ వరకు కూడా అక్కడే సంచరిస్తూ ఉంటాడు, పెద్ద గ్రహం కాబట్టి. ఆ తదుపరి శుక్రగ్రహం. ఈ శుక్రగ్రహం గురుడితో కలిసి దాదాపుగా ఆగస్టు 20వ తేదీ వరకు సంచరించి మిథున రాశిలో 21వ తేదీ నుండి సెప్టెంబర్ 15 వరకు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ శుక్రుడు. కాబట్టి ఆయన యొక్క సంచార ఫలితాలు విధిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తదుపరి శని మహానుభావుడు వక్రించి ఉన్నాడు. మీనరాశిలో వక్రించి తన యొక్క ప్రభావాలని ఆల్రెడీ మనకి చూపిస్తూనే ఉన్నాడు. సునామీలు కావచ్చు, ప్రమాదాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, చూపిస్తూనే ఉన్నాడు. ఆ తదుపరి రాహువు చక్కగా కుంభరాశిలో ఉన్నాడు. కేతువు సింహరాశిలో ఉన్నాడు. కాబట్టి భవిష్యత్తులో ఈ ఆగస్టు 17వ తేదీ తర్వాత నుంచి రవి మరియు బుధుడు వీరిద్దరూ కూడా సింహరాశిలో కలవటం ద్వారా బుధాదిత్య యోగం అనేటటువంటిది అంతరిక్షంలో ఏర్పడుతోంది. అయితే కేతువు అనేటటువంటి ఒక దుష్టుడు ఈ రవి బుధులకి సంకటంగా మారుతాడు. దానివలన ఎన్నో రకాల మార్పులు చేర్పులు ఈ బుధాదిత్య యోగం కలగాల్సిన వాళ్ళకి
మారిపోతూ ఉంటాయి. అట్లాగే ముఖ్యంగా ఆగస్టు 12వ తేదీన శ్రావణ మంగళవారం సంకష్టహర చతుర్థి మనకి విశేషమైనటువంటి రోజు. అట్లాగే ఆగస్టు 9వ తారీఖున శ్రావణ పూర్ణిమ. అట్లాగే అదే రోజు మరి స్త్రీలకి అన్న తమ్ముళ్ళకి రాఖీ పౌర్ణిమ, రాఖీ కట్టేటటువంటి ఆచారం, దాని వలన వారి యొక్క ప్రేమానురాగాలు చూపించటం. అదే రోజున జంఝాల పౌర్ణిమ, అంటే కొంతమంది ఉపనయనం అయినటువంటి వారు ఈ జంఝాలని మార్చుకోవటం, హోమాదుల్ని చేసుకోవటం పరిపాటి. అదే రోజు గాయత్రి జయంతి. కాబట్టి గాయత్రీ దేవి ధ్యానం శ్రావణ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కళ్ళు ఆచరించాలి. అట్లాగే ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతము. ఇది 3వ వారం, పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి 3వ వారం అయింది. కాబట్టి ఈ రోజున స్త్రీలందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకొని చక్కగా భోగభాగ్యాలతో తొలతూగేటటువంటి రోజు ఈ యొక్క ఆగస్టు 8వ తేదీ, శని సంఖ్య కూడా. అట్లాగే మనకి ఆగస్టు 16వ తేదీన భగవద్గీతకి మరి సాక్షాత్తు ఆ యొక్క కృష్ణుడి యొక్క అష్టమి, మరి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క పండగని అందరం కూడా హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అనేటటువంటి నామాన్ని ఆ రోజంతా కూడా నామస్మరణ చేస్తూ ప్రతి ఒక్కరూ భగవద్గీత ఏదో ఒక అధ్యాయాన్ని కానీ, ఒక శ్లోకాన్ని చదివి దానికి తాత్పర్య అర్థాన్ని కానీ ఆ రోజు కంపల్సరీ చదవండి. తన పండగే, కానీ ఇది కూడా చదవటం వలన ఆయన యొక్క సాక్షాత్కారం లభిస్తుంది చదివిన వాళ్ళకి. ముఖ్యంగా ఆగస్టు 21వ తేదీన, దాని తర్వాత మాస శివరాత్రి వస్తోంది, గురువారం అయింది. ఆ గురువారం రోజునే పుష్యమి నక్షత్రం రావడం ద్వారా ఇది గురుపుష్య యోగం అనేటటువంటిది కలుగుతోంది. దాని యొక్క విశిష్టత తర్వాత తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఆగస్టు 23వ తేదీన శ్రావణ మాసంలో బహుళ అమావాస్య శనివారం రావటం, అది కూడా పితృదేవతలకి మఖానక్షత్రం, దీనికి అధిపతి మఖానక్షత్రానికి అధిపతి పితృదేవతలు. మరి శనివారము అమావాస్య కలిసి రావడం చాలా విశేషమైనటువంటి యోగము. కాబట్టి ఈ రోజున, అంటే యోగం అంటే అమావాస్య ఇబ్బంది కదండి, శని వలన సమస్యలు ఉంటాయి కాదనట్లేదు, కానీ ఆ రోజున ఎవరైతే ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం జరిగేటటువంటి వారు, అష్టమ శని అర్ధాష్టమ శని జరిగేటటువంటి వారు, కంటక వేధాశనులు, శని మహర్దశ అంతర్దశ విదశలు జరిగేవారు, అంటే శనిగ్రహ ప్రభావానికి లోనైనటువంటి వారు ఎవరైతే ఉంటారో, ఎవరికైతే కార్యాలు ఆటంకాలు కలగటం, పునర్భూ దోషాల వలన ఏ కార్యక్రమమైనా 1-4 సార్లు వాయిదాలు పడటం, అది ఏ విషయమైనా, వివాహం కావచ్చు, సంతానం కావచ్చు, ఆర్థికపరమైన కావచ్చు, ఉద్యోగాదులు కావచ్చు, ఒక రాశికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టేటటువంటి రోజు శ్రావణ బహుళ అమావాస్య, శ్రావణ మాసం రోజున ఆగస్టు 23వ తేదీన చాలా విశేషమైనటువంటి రోజు. ముఖ్యంగా అశ్విని నక్షత్రం, మఖా నక్షత్రం, మూలా నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దోషాలు ఉంటాయి. కాబట్టి నక్షత్ర దోషాలు, మరి ఆ అమావాస్య రోజున పితృశాప దోషాలు, అట్లాగే ఈ శనిగ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు, ముఖ్యంగా కుంభము, మీనరాశుల వారు, సింహరాశి వారు, కన్యారాశి వారు, ధనస్సు రాశి వారు, ఇందాక చెప్పిన శని దోషాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, మరి అమావాస్య రోజున పుట్టినటువంటి వారికి కూడా విశేషమైనటువంటి జనన దోషం ఉంటుంది, బాలారిష్ట దోషాలు ఉంటాయి. కాబట్టి వీరందరికీ కూడా కంపల్సరీ శివాలయానికి వెళ్ళి నవగ్రహాలయంలో శని ముందు 19 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసి 19 ప్రదక్షిణాలు చేసి స్వామివారి స్తోత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే మంత్రాన్ని 19 సార్లు చక్కగా చదువుకొని ఆ రోజున శివాలయంలో రుద్రాభిషేకము నువ్వుల నూనెతో కనుక చేయిస్తే సర్వ దోషాలు, సమస్త దోషాలు కూడా పారద్రోలిపోతాయి. కాబట్టి విశేషమైన రోజు. ఉజ్జయిని మహాకాళేశ్వరుడు యొక్క క్షేత్రంలో ఈ శనివారం అమావాస్య వచ్చినప్పుడు విశేషమైనగా జనం ఉంటారు, విశేషమైన అభిషేకం జరుగుతుంది, చాలా బాగుంటుంది. గంగానది పుట్టిన పితృదేవతలకి ఎంతోమంది మరి పిండ ప్రదానాలు చేస్తారు గైలో కానీ, అంత విశేషమైన రోజు ఇది. ముఖ్యంగా మనకి వెళ్ళలేనటువంటి వారు, కుదరినటువంటి వారు, మరి ఈ దోషాల వలన బాగా ఇబ్బందులు పడుతున్న వారు
మరి మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ యొక్క శ్రావణ బహుళ అమావాస్య రోజున విశేషంగా మఖా నక్షత్రము ఇందాక ఏదైతే చెప్పానో ఆ నక్షత్రాల పరంగా, అట్లాగే శనిగ్రహ బాధలు పడుతున్నటువంటి వారు కానివ్వండి, ముఖ్యంగా అమావాస్య రోజు పుట్టినటువంటి వారు కానివ్వండి, పితృ మాతృ గురు శాపాలు, ఇలాంటి శాప దోషాలు ముఖ్యంగా ఈ అమావాస్య శనివారం అనేటటువంటిది విశేషమైనటువంటి దోషాలను తొలగించడానికి అటు రుద్రాభిషేకం ఎంత విశిష్టతో హోమ ప్రధానం కూడా అంతే విశిష్టత. కాబట్టి ఎవరైనా సరే సంకల్పించి మీరు గనక నాకు ఫోన్ చేసినట్లయితే ఈ యొక్క విశేషమైనటువంటి హోమంలో మీ అందరి గోత్రనామాదులు కూడా తెలియచేస్తూ అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా వచ్చి పాల్గొనొచ్చు. లేదా మీరు ఆ యొక్క హోమాన్ని వీక్షించేటటువంటి అవకాశం, అంటే అయిపోయిన తర్వాత మీరు కూడా వీక్షించే అనుకూలత అవకాశాన్ని కూడా కల్పింపజేస్తున్నాను. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క శ్రావణ మాసం అంతా కూడా విశేషమైనటువంటి రోజుల్ని అందరూ కూడా దేవతారాధనలతో చక్కగా ఆ దేవతల్ని ఆరాధిస్తూ శుభప్రదంగా ఉండాలని, మరి ద్వాదశ రాశుల వారికి ఈ ఆగస్టు 1వ తేదీ నుండి ఆగస్టు 31వ తేదీ వరకు గ్రహాలు ఏ ఏ రాశుల్లో సంచరిస్తాయి, వారికి ఏ ఏ ప్రభావాలు కలుగుతాయి, దానికి పరిష్కార మార్గాలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. మీనరాశి, ఈ ఆగస్టు నెలలో మీనరాశి వారికి రవి యొక్క మార్పు ఆగస్టు 17వ తేదీ తర్వాత ఉద్యోగ విషయాదుల్లో అనుకున్నటువంటి కార్య సిద్ధి కలగటంలో వీరి యొక్క విశిష్టమైనటువంటి ప్రక్రియ చాలా ఆనందకరంగా ఉంటుంది. అట్లాగే ఉద్యోగంలో తెలియని ఏదో వింత మార్పులు జరిగి ఇప్పటి వరకు ఉద్యోగం కోల్పోయినటువంటి కొంతమందికి చేస్తున్నటువంటి పరిశ్రమకి తగ్గట్టుగా కొత్త ఉద్యోగం లభించటం, ఉన్నతమైనటువంటి అధికారంతో పాటుగా లభించటం, కర్మ ఫలితాన్ని మీరు చేసుకున్న పూజలో పునస్కారాలు హోమాలో, లేకపోతే మీరు చదువుకున్న మంత్రాలు, లేకపోతే దైవధ్యానాలు ఏవో ఒకటి మిమ్మల్ని స్థితికారకుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహించే రోజు దగ్గరలో ఉందని చెప్పి మీరు అనుకోవచ్చు. దాంతోపాటుగా ఆగస్టు 29 తర్వాత బుధగ్రహం ఇప్పటి వరకు కాస్త 5వ స్థానంలో ఉండి 6లోకి వచ్చినప్పుడు అది కూడా విశేషమైనటువంటి గృహ యోగాదులని, బంధువులలో కొన్ని అనుమానాలు తెరదింపి మీకంటూ కొంత విశేషమైనటువంటి కీర్తి, అనుకూలత, గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పితృ సంబంధితమైనటువంటి బంధువులతో కొంత మీకు అభివృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే ముఖ్యంగా మీనరాశి వారికి మరి శుక్రుడు 5వ స్థానంలో, అంటే ఆగస్టు 20 వరకు 4వ స్థానంలో ఉండి గృహయోగాదులు చేస్తున్నటువంటి ప్రయాణాల యందు కొంత విఘాతాలు, ఇబ్బందులు, అనుకున్న అభీష్టాలు నెరవేరకపోవటం, భార్యాభర్తల మధ్య సరైనటువంటి సయోధ్య లేకపోవటం, ఏవో ఇంకా వింత వింత పోకళ్ళన్నీ కూడా అనుభవిస్తూ వస్తున్నారు. ఆగస్టు 20 తర్వాత ఈ శుక్రుడు 5వ స్థానంలోకి రావడం ద్వారా సంతాన యోగ్యత లేని వారికి సంతాన యోగ్యత, సంతానం ఉన్నటువంటి వారికి, సంతానంతో దూరంగా ఉన్నటువంటి వారికి, వారు అసలు మాట్లాడకుండా ఉన్నటువంటి వారు సంతానంతో కాస్త మాట్లాడే సందర్భం రావటం, గృహంలో విశేషమైనటువంటి సుఖ సౌఖ్యాదుల పరంగా మంచి ఏదైనా ట్రీట్ చేసుకోవటం, అంటే గృహంలో ఒక కళ్యాణము లేకపోతే విశేషమైనటువంటి పండగ ద్వారానో కలవటం, బంధుమిత్రాదులతో కలవటం, ఇవన్నీ కాస్త ఆనందకరమైనటువంటి అభీష్టాలని, ఆనందకరమైనటువంటి యోగాల్ని కలుగజేస్తున్నాయి. శుక్రుడు వలన, రవి కేతువుల వలన. బుధుడు ఆగస్టు 29 తర్వాత మారుతున్నాడు, అప్పుడు బాగుంటుంది, నో ప్రాబ్లం. ఈ లోపల 5లో ఉన్నటువంటి బుధుడు విద్యార్థుల పరంగా కూడా మేధస్సు చాలా చాలా పెరుగుతుంది. విద్యార్థులు మంచి వాక్పటుత్వం ద్వారా వారికి ఉన్నటువంటి తేజస్సు, వారిలో ఉన్నటువంటి జ్ఞాన విజ్ఞానము అనేటటువంటి సంపదని బయటికి వెలుగుచ్చి ఉన్నటువంటి దేశంలోనే ఒక మంచి కీర్తిని, గుర్తింపుని పొందే పరిస్థితి కలుగుతోంది ఈ యొక్క మీనరాశి వారికి. అయితే వీరికి ఏలినాడి శని ప్రభావము, వక్రించిన శని లగ్నంలో రాశిలో ఉండటము, 12లో ఉన్నటువంటి రాహువు నిరుత్సాహ, నిస్పృహ, చేసే కార్యాలందు అంటే కోరుకున్న కార్యాలందు కొంత వెనకబాటుతనము, లేనిపోని అవమానాలు, అనుమానాలు, దాని ద్వారా డిసప్పాయింట్మెంట్స్ మీనరాశి వారికి ఇవన్నీ కలుగుతుంది. దాని తోడు అతి ముఖ్యమైన పాయింట్, సప్తమంలో కుజుడు ఉండటం.
సెప్టెంబర్ 13 వరకు. దానివలన కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఒక రకమైనటువంటి సమస్య క్రియేట్ అవుతూనే ఉంటుంది. గొడవలు, ఒకటే చికాకులు, బంధువులు వాళ్ళు మధ్యలో ఇరకటం, దాని ద్వారా కుటుంబంలో ఇంకొంచెం ఎక్కువ పేట్రేగిపోవటం, అంతా హాట్గా హీట్గా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో పతనం ప్రారంభమవుతుంది. జాగ్రత్త. ధన విషయంలో మీరు ఎవరికైనా ఇచ్చుంటే, నమ్మి ఇచ్చుంటే కనుక అది తిరిగి రావు. జాగ్రత్తగా లాక్కోవడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా తండ్రితో కొంచెం మాట పట్టింపు, తండ్రి అనుకున్నది జరగలేదని చెప్పి విరోధము, కుటుంబంలో దాని ద్వారా అందరూ మీకు చూడటం ద్వారా మీకు అగ్రెసివ్నెస్ పెరిగిపోవటం, నాకేం తెలియదా, నేను ఎంత చేస్తే ఈ స్థాయికి వచ్చాను అని మీనరాశి వారితో అందరితో కూడా గొడవలు పడటం, లేనిపోయినటువంటి అనారోగ్య సమస్యలు, రక్త సమస్యలు, రక్తహీనత సమస్యలు కూడా వీరిని బాగా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు కలుగుతున్నాయి. కాబట్టి మీనరాశి వారికి ప్రజెంటు గ్రహాలన్నిటిలోకి కుజగ్రహ, రాహుగ్రహ, శనిగ్రహ ప్రభావం అస్సలు బాలేదు. కుజ శనుల యొక్క ప్రభావం వృత్తి ఉద్యోగాలలో ప్రమోషన్స్ కావచ్చు, దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కావచ్చు, ఇవి ఒక విఘాతము, ఆటంకముగా తయారయ్యి లేనిపోని సమస్యల్ని సృష్టిస్తున్నాయి ఈ కుజుడు, శని. కాబట్టి మీరు కూడా కంపల్సరీ ఇది ఇండివిజువల్గా ఏదైనా పూజలు పురస్కారాలు చేసుకోవడం ద్వారా చాలా విశేషమైనటువంటి, అంటే దానాలు, లేకపోతే ముఖ్యంగా జపతపాదులు, హోమాదులు వీటిల్లో పాల్గొనడం ద్వారా మన కర్మ, పూర్వజన్మలో చేసుకున్న కర్మని ఈ జన్మలో ఏదో రకంగా జాతకంలో ఉన్నటువంటి విశేషాలని దర్పంలో, అంటే ఒక దర్పణం అంటే ఒక అద్దంలో, ఈ గోచారం అనేటటువంటి అద్దంలో మనం అనుభవిస్తూ ఉంటాం. వాటిని నివృత్తి చేసుకోవడానికే ఈ పూజలు పురస్కారాలు. ఎందుకంటే 1-4 సార్లు ఈ పూజలు చేసుకోండి, ఈ హోమాలు చేసుకోండి అని చెప్తున్నాం అంటే ఊరికినే మనం గ్రహస్థితి గురించి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వింటున్నామే కానీ చేసుకుంటేనే కదా కర్మ నివృత్తి జరిగేది. మనం ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తున్నాయి, మరి ఆ డబ్బుల్లో ₹2 ఖర్చు పెడితేనే కర్మ నివృత్తి జరుగుతుంది. అప్పుడే కదా కర్మ పరిపక్వత కలిగి పూర్వజన్మల్లో అన్నీ కూడా పోయి, కొన్ని దోషాలు పోయి ఈ జన్మలో చేసుకున్న పూజ పుణ్యము పురస్కారం ఇవన్నీ కూడా మనల్ని కాస్త నిలబెడతాయి. అప్పుడు విడిపోయే కుటుంబాలు కలుస్తాయి, శత్రువులు కాస్త మిత్రులు అవుతారు. మిత్రులు పర్వాలేదు, శత్రువులు లేకుండా ఉంటే చాలు. ఈ విధంగా మీనరాశి వారికి కుజగ్రహ, రాహుగ్రహ, శనిగ్రహ తామస గుణాలు, తమో గుణాలు కలిగినటువంటి గ్రహాల వలన ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటిని నివృత్తి చేసుకోవడానికి ఎక్కువగా మీరు హనుమంతుడి యొక్క ఆరాధన చేసుకోవటం ఉత్తమం. ఓం హనుమత్ దేవతాయే నమో నమః.